ఉసిరి దీపం. కార్తీక మాసంలో ఇలా దీపం వెలిగిస్తే మీపై శివుడు, విష్ణువు, లక్ష్మీదేవి కటాక్షం. కార్తీక మాసంలో ఉసిరి దీపాలను వెలిగిస్తూ ఉంటారు. ఈ ఉసిరి దీపాలు వెలిగించడం వలన కలిగే ప్రయోజనాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అసలు రాతి ఉసిరికి ఎందుకింత ప్రాధాన్యత వహిస్తున్నారు? అది ఎక్కువగా కార్తీక మాసంలోనే రాతి ఉసిరి దీపాలు కనబడుతూ ఉంటాయి. కార్తీక మాసంలో ఈ ఉసిరి దీపాలు ఎందుకు వెలిగిస్తారు? ఈ ఉసిరి దీపాల వెనుక ఉన్న అసలు కథ ఏమిటి? ఈ ఉసిరి దీపం వెలిగించడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి? ఇలాంటి విషయాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. దానికన్నా ముందు మీరు గనక ఇప్పటివరకు మా పురాణ రహస్యాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయవలసిందిగా వేడుకుంటున్నాము. ఇలాంటి ఆధ్యాత్మికత వీడియోలను ఇప్పటికే మా ఛానల్స్లో అప్లోడ్ చేయబడి ఉన్నాయి. మీకు సమయం కుదిరితే ఆ వీడియోస్ని కూడా ఒకసారి చూడవలసిందిగా కోరుచున్నాము. కార్తీక మాసంలో రాతి ఉసిరి దీపాలు పెట్టడం వెనక ఒక కథ ఉంది. పూర్వం భారతంలో కురుక్షేత్రానికి ముందు పాండవులు అరణ్యవాసం ముగించుకుని వస్తూ ఉండగా వారికి శ్రీకృష్ణుడు పరమేశ్వరుడికి పూజ చేసి దీపం వెలిగించమని సెలవిస్తాడు. అలా వనవాసాన్ని ముగించుకునే ముందు పాండవులందరూ కలిసి పరమేశ్వరుడికి పూజ చేయాలి అని నిర్ణయించుకుంటారు. అంతేకాకుండా అది కార్తీక మాసం కూడా అదే సమయానికి వస్తుంది. కాని ఆ భీకర అరణ్యములో పరమేశ్వరుని పూజించడానికి మట్టి ప్రమిదలు కనిపించవు. కనుక దగ్గరలో ఉన్న రాతి చెట్టు యొక్క రాతి ఉసిరికాయలను తీసుకుని వస్తారు. రాతి ఉసురుని పైన తొడిమ భాగంలో కొంచెం తొలగించి గుంటలాగా చేసి అందులో వత్తులు వేసి పరమేశ్వరుడికి దీపారాధన చేస్తారు. అప్పటినుంచి ఈ ఆచారాన్ని ప్రజలందరూ పాటిస్తూ ఉన్నారు. ఈ విధంగా రాతి ఉసిరిలో దీపాలను వెలిగించి పరమేశ్వరుడికి గాని, రాతి ఉసిరి చెట్టుకు గాని సమర్పిస్తే వారికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కార్తీక మాసంలో పరమేశ్వరుడు, విష్ణువు మరియు లక్ష్మీదేవితో పాటు మిగిలిన దేవతలు కూడా కొలువై ఉంటారు. అందువలన ఆ రాతి ఉసిరి చెట్టునే మహాశివుడుగా భావించి రాతి ఉసిరిలో వెలిగించిన దీపాలు సమర్పించాలి. ఇలా చేస్తే పరమేశ్వరుడుతో పాటు విష్ణువు మరియు లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు కలిగి సిరిసంపదలతో తులతూగుతారు. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మరలా కలుసుకుందాం. అప్పటి వరకు ఓం నమః శివాయ.